take this opportunity to introduce our guest of honor, Dr. GBK Rao Garu. Is an engineer turned environmentalist, is the architect of Pragati Biodiversity Knowledge Park and the founder chairman of Pragati Group, chairman expert committee on agriculture and food processing for Southern Region, Indian Chamber of Commerce. He was born in an agricultural family at Repalle, Guntur district, Andhra Pradesh. This provided him knowledge of traditional farming. His early education at Vyasramam near Kalahasti provided with an early reinforcement of Indian culture, devotion, meditation, and Vedic approach to knowledge. Recently, on 22nd April 2021, Dr. GBK Rao is awarded with the World Book of Records, London, for identifying and preserving more than 850 varieties of sacred, herbal, medicinal, mother plants and planting more than 45 lakh plants and trees in Pragati. Thank you, sir. I invite Dr. GBK Rao Garu kindly to address the gathering. ఓషధిభ్యో నమః. ఈరోజు స్పెషల్ టాక్ ఆన్ క్లైమేట్ చేంజ్, హెల్త్ అండ్ స్పిరిచువాలిటీ. ఎమినెంట్ పర్సనాలిటీ, అవర్ సైంటిస్ట్ డాక్టర్ కాదర్వల్లి గారు. ద నాలెడ్జ్ ఆన్ ది హెల్త్, ద మిల్లెట్స్, కషాయమ్స్, కట్టిగా నూనెలు, తాటి బెల్లం. సో హీస్ కోర్స్ ఆఫ్ బ్రింగింగ్ బ్యాక్ అవర్ సత్యుగ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. He has spelled out continuously. His mission is to bring back our original system of food habits. So, Mr. Brahma Reddy Garu, Chairman IE Telangana State Center, and also my friend M. Shyam Prasad Reddy Garu, Council Member, Electrical AIE, General Secretary, TREA, and convener of the event. Of course, Venkatesham is also from our same Nagarjuna Engineering College? Usmania. Yeah, I'm also from Usmania. 1975 batch. Today's topic is very interesting topic. A present situation, the time, the hour of the need, which is climate change. It is interlinked. The food, the climate change, health, and spirituality. Spirituality in sense, health, how the health, if you have whatever you take input, it goes into the waste by bowel clearing. Such bowel clearing is the most important. If that is not there, your whole life is miserable. Second is the good sleep. Wherever you lay down like a child, don't look at the place, whether air conditioning is there or పరుపుందా, లేకపోతే పండుకోవడానికి వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ లేదు. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయి లేచేవారికి తెలియని స్థితి. అలాగే ఆ సంతోషం, ఈ 12 గంటలు పనిచేసేటప్పుడు మనిషికి ఆ ఉత్సాహం, ఉల్లాసం, ఉత్సాహం ఇవన్నీ ఉంటేనే అది హెల్త్ కింద లెక్క. మనం ఇదివరకు అడిగేది బాగుండాలని అడిగేవాళ్ళం కాదు. బాగా నిద్రపడుతుందా, బాగా ఆకలేస్తుందా, వీటిలో అనేక రకాలుగా మనం స్పిరిచువాలిటీలో మనిషి ఎంత ఆకలితో ఉన్నాడు, ఆ ఆకలికి అరిగించుకునే శక్తి ఎంత ఉంది, ఇవన్నీ ఉంటేనే అది హెల్త్. కానీ ఇప్పుడు మనకి హెల్త్ చెకప్స్ ఉంటే మనకేం తెలియదు, అర్థమే కాదు. అలా మనకి స్పిరిచువాలిటీలో కామ, క్రోధ్, మోహ, లోభ, మద, మత్సల్య, అహంకార్, దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ టోల్డ్ సో మచ్ అబౌట్ ఇట్. తన కోపమే తన శత్రువు. ఇది ఎలా ఉంటుందంటే శోకం, ఇవన్నీ అప్పుడప్పుడు జరిగిన దానికి వచ్చేదానికి శోకం. అది గుర్తుపెట్టుకుని
జీవితాంతం తలుచుకున్నప్పుడు ఆ ఫేస్ చూడకపోయినా కూడా మనిషి పేరు రాగానే ఒక ఎదువైన లోన ఆ కోపతాపాలు మనిషిని దుఃఖం ఎంతవరకు తీసుకెళ్తుందంటే జబ్బులన్నీ కారణం అక్కడే వస్తుంది. మన స్పిరిచువాలిటీ సంథింగ్ ఇంత అద్భుతమైన భారతదేశ వేదాలు, ఉపనిషత్తులు, మన భగవద్గీత ఇవన్నీ చెప్పి ఈరోజు మనం అంబేద్కర్ ఈరోజు మనం వారికి శ్రద్ధాంజలి తీసుకుంటున్నాం. అంబేద్కరు కాన్స్టిట్యూషన్ చేసినప్పుడు మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్ 130 మంది సంతకాలు చేశారు. వాట్ ఈజ్ అవర్ స్పిరిచువాలిటీ మీన్స్ హౌ ది కాన్స్టిట్యూషన్ ఎలా రన్ అవ్వాలనే దాంట్లో ఫస్ట్ స్కెచ్ నంది. మనం కాన్స్టిట్యూషన్కి ఫస్ట్ ఒక పేజీలు ఉంటాయి. ఫస్ట్ పేజీలో స్కెచ్ నంది పెట్టారు. నంది అంటే 4 వేదాలు, నందీశ్వరుడు. వేదాలు అంటే జ్ఞానం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మహానంత జ్ఞానసారుడు భగవంతుడు అంటే జ్ఞానం అనేదే ముఖ్యమైన దానికి ఇచ్చిన ఇది మన భారతదేశంలో ఏ దేశానికి లేదు. అలాగే రెండో స్కెచ్ పెట్టింది ఏంటంటే ఋషి యజ్ఞం చేయటం. అక్కడ వేదాలు, యజ్ఞాలు, ఈ రెండిటికి ఈరోజు మనం ఈ రెండు ఎప్పుడైతే కోల్పోయామో అతివృష్టి, అనావృష్టి, రెండింటికి కారణం ఆ వనమూలికలు కావాలి. ఆ వనమూలికలు ఉంటేనే యజ్ఞం. మనం ఈరోజు హనుమంతుడు ఏదైతే మృత సంజీవిని, సంధానకరణి, విశల్యకరణి, సువర్ణకరణి అవి పేర్లే మనం తెలియని రోజు అయిపోయింది. మనం యజ్ఞంలో సోమయజ్ఞం అంటే సోమలత ఉంటుంది. మరి అలాంటి ఔషధి సంజీవిని లాంటిది అది అరుదైపోయింది. కల్పవృక్షాలు, 7 రకాల కల్పవృక్షాలు, ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ని సరిగ్గా తరోగా మనం అర్థం చేసుకుంటే ఈరోజైనా మన సత్యయుగం తిరిగి కలియుగం నుంచి రావాల్సిన సత్యయుగమే. ఇదొక్కటే మార్గం. ఈ కల్పవృక్షాలు 7 రకాల కల్పవృక్షాలు మనం లలితా త్రిపురసుందరి ఆ మణిద్వీపంలో ఆ పర్వతం మీద అమ్మవారు ఉంటుంది, అక్కడ శారదాదేవి ఉంటుంది. వెళ్ళేటప్పుడు మన ఏ విధంగా వర్ణించారంటే అమృత సముద్రం దాటాలి. కల్పవృక్షాలు 7 రకాల కల్పవృక్షాల వనాలు దాటాలి కొండ మీదకి వెళ్ళాలంటే. హరిచందనం, మందారం, కల్పకం, సంతానం, పారిజాతం, మారేడు, కదంబ వనవాసిని. మరి ఆ వృక్షాలు మనం ఎక్కడన్నా ఉన్నాయా? వాటి గురించి మనం తెలుసా? కల్పకం అంటే ఏంటి తెలుసా? బ్రహ్మాంలిక కల్పవృక్షం, కల్పమంతా ఉంటుంది ఆ చెట్టు. అది శంకరాచార్యులు ఆ చెట్టు కింద తపస్సు చేసి ఇదిరా కల్పవృక్షం మనకు బ్రహ్మాంలిక. 8000 సంవత్సరాలు ఈరోజు మీరు ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో, అమెజాన్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇండియాలో మన వృక్షం, మన కల్పవృక్షం మన ఇండియాలో కనిపించదు. ఎందుకంటే అది ఎలిఫెంట్స్కి ఒక బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ లాంటిది, అంత డెలిషియస్. దాంట్లో 1,25,000 లీటర్ వాటర్ రిటైన్స్ ఇన్ దట్ ప్లాంట్. లండన్ ఫుడ్ ఫెస్టివల్లో ద బెస్ట్ జ్యూస్ ఆన్ ద ప్లానెట్ అంటే దాని ఫ్రూట్ జ్యూస్ పెట్టారు. వాళ్ళకి తెలియదు కల్పవృక్షం, మనకే తెలియదు. మనం ఎక్కడున్నాము అనే దాంట్లో ఎందుకు ఈ కల్పవృక్షాల గురించి చెప్తున్నానంటే, ఈ కల్పవృక్షాలు కొండ మీద ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు ఆ నీరు ఆ సాయిల్ని ఎరోట్ చేసుకున్నట్టుగా ఈ రూట్స్ని కూడా ఎరోట్ చేసుకుని కింద ఆ సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రంలోకి ఈ మెడిసిన్ వాల్యూ వెళ్ళటం వలన అది అమృతం అయింది. మనం స్పిరిచువాలిటీ అని చెప్పటంలో ధన్వంతరి ఎడమ చేతిలో కలశం ఉంటుంది, ఆ కలశంలో నీళ్ళే. కుడి చేతిలో వనమూలిక చూపిస్తారు. ఈ వనమూలిక ఈ కలశంలో వేస్తే అది అమృతం అయిపోతుంది. అందుకని మన ప్రసాదాలు దేవుడి దగ్గర కూడా మనం ఏవి పెట్టినా కూడా తులసి, బ్రహ్మి, బిల్వ, తీర్థంగా కూడా అవే పెట్టుకుని తీసుకుంటాం. వాటర్ సాల్యుబుల్ ఇవన్నీ కూడా ఔషధులు అనే దాంట్లో త్రిమూర్తివనం, పంచవటివనం, పంచభూతవనం, నవగ్రహవనం, నక్షత్రవనం, రాశివనం, సప్తఋషివనం, ఇరేకపత్రిక వనం. కనీసం బాలగంగాధర తిలక్ గారు మన ఋషి సంస్కృతి పోయింది,
నేచర్కి డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ఈ రాబోయే అతివృష్టి అనావృష్టి ఇటువంటి వాటిని పోగొట్టాలంటే స్కూల్లో ఎరుక పత్రికలు పెట్టించారు, అది తీసేసాం. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో వీరు పెట్టిన దాంట్లో 3వ పేజీ రాముడు, లక్ష్మణుడు, సీత అధర్మాన్ని అక్కడ జయించి లంకలో అయోధ్యకి వచ్చేటప్పుడు ఆ స్కెచ్ చూపించారు. అంటే రామాయణం అవసరం, మన భావి తరాలకి రామాయణం లేకుండా, వేదాలు లేకుండా, యజ్ఞాలు లేకుండా కాదని చెప్పడంలో అంత నిఖచ్చితగా దాంట్లో పెట్టడం జరిగింది. 4th పేజీ స్కెచ్ భగవద్గీత. భగవద్గీత అనేది అర్జునుడు నా తాతల్ని, నా తమ్ముళ్ళు, అన్నలు వీళ్ళని నేను చంపలేను అని కాడిపడేసి కింద పడిపోయి చతికిలి పడిపోతే కృష్ణుడు వచ్చి భగవద్గీత అది అర్జునుడికి కాదు, అది మనందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మనందరికీ. 5th అలా కంటిన్యూ చేసుకుంటూ అది 11th 12thలో నటరాజు స్కెచ్ని పెట్టారు. ఇవన్నీ మీకు ఇవి లేకుండా నీ కాన్స్టిట్యూషను ఏం ఉపయోగం లేదు. ఈ వేదాలు ఉండాలి, యజ్ఞాలు ఉండాలి, రామాయణం తెలియాలి, భగవద్గీత అంటే భారతం తెలియాలి, దేవుడు అంటే ఏంటి తెలియాలి, ఆయన డమరకం ఎందుకు ఉంది, డమరకం నుంచి ఓంకార శబ్దం ఎలా వచ్చింది, సృష్టి స్థితి లయ వచ్చి ఇదంతా కూడా వేదాల్లో ఒక అద్భుతమైన ద ట్రూ నాలెడ్జ్. ఈ కామక్రోధ వీటన్నిటిని కూడా జయించడం ఎట్లా, జైసే అన్ ఐసే మన్ జీత్ జగజ్జీత్. మనసుని ఎవడైతే జయించాడో జగత్తుని జయించవచ్చు అనేది అన్నంతోనే ఉంది. జైసే రస్ ఐసే ఖూన్, జైసే అగ్ని ఐసే వాక్. అగ్ని అంటే హైడ్రోజన్. మనం రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకుని మనకి వాచ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకు కట్టిగా నూనెలు, ఎద్దు కట్టిగా నూనెలు తాగి చూడండి, వాచ ఏంటో తెలుస్తుంది. అలాగే రస్ అంటే మనం పెప్సీ, కోకు ఇంకా ఉన్నాయి చెప్పుకోలేని చాలా చాలా పేర్లు. మనం అవన్నీ తీసుకుంటుంటే నీ తండ్రి రక్తం నీకు పట్టలేదురా అంటారు. అంటే ఏంటి? నీ చేష్టల ఉడుగులలో అంటే ఏంటి? మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి ఉండాలంటే మన కన్జంప్షన్లో మార్పు రావాల్సిందే. ఈరోజు మనం తీసుకునే ప్రతిదీ రాక్షసత్వం, తామసిక్, రాజసిక్. సాత్విక్లోకి రావాలంటే, ఆ స్పిరిచువాలిటీ రావాలంటే, దాంట్లోకి వెళ్ళాలంటే ఈ ముందు ఫుడ్లో మార్పు రావాలి. అప్పుడే మన ఆలోచనలో మార్పు వస్తుంది. ఈ భావితరాలకి ఇప్పుడు మనం చెప్పుకునేది ఏదైతే సాయిల్ అనేది మనం ఈరోజు క్లైమేట్ చేంజ్ అంటే సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఈరోజు అవన్నీ కూడా మనం కెమికల్ పెస్టిసైడ్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్, ఈ పెస్టిసైడ్స్ ఒకటని కాకుండా ప్లాస్టిక్స్ అనేక రకాల వ్యర్థాలని మనం ఈ పోకడి లేకపోతే పొడిమికి చెట్లు పెద్ద అవ్వచ్చు, స్మాల్ బుషెస్ అవ్వచ్చు, మీడియం లార్జ్ అవ్వచ్చు, కానీ అది మనకి ఎట్లయితే బట్టలుగా ఉన్నాయో పొడమికి కూడా అది గ్రీన్ అనేది బట్ట అనేది ఉండాలి. అది 35-40% మినిమం ఉండాలి. ఈరోజు 5%కి వచ్చింది. మరి పొడమిలో మనకు కావాల్సిన ఆహారాలు రమ్మంటే ఎలా వస్తాయి? గింజేస్తే జర్మినేషన్ కాదు. యూనివర్స్లో అనేక ప్లానెట్స్ ఉన్నాయి. ఎక్కడ మీరు గింజేస్తే ఇత్తనం రాదు, ఇత్తనం వేస్తే మీకు మొలక రాదు. కానీ ఇక్కడ ఇక్కడ ఒక్కటే ఉంది, భూమాత వందే మాతరం. మనం ఇందాక ఇలాంటి స్థితి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాము, అలా తిరిగి ఎలా వస్తామనే దాంట్లో పొడమిని మనం రక్షించుకోవాలి. పంచభూతాల్లో పొడిమి మనకి అన్నీ అడగకుండా అన్నీ ఇస్తుంది. వాయువు, ఆక్సిజన్ అడగకుండా ఇస్తుంది. నీరు లేకుండా మనం ఎంతసేపు ఉంటాం? ఆకాశం శబ్దం లేకుండా మనకి అనేక రకాల పంచభూతాలు, అగ్ని లేకుండా మనం స్పిరిచువాలిటీ అంటే వాటిని దేవతల్లాగా పూజించి వాటికి కావలసిన పద్ధతిలో మనం రక్షించుకోవటమే. ఆ దేవతలు బాగుంటేనే వర్షాలు వస్తాయి, కావలసిన ఆహారం వస్తుంది,
మనతో పాటు 84 లక్షల జీవరాశులు సురక్షితంగా ఉంటుంది, వసుదేవ కుటుంబం అవుతుంది. ఆ ఆలోచనలు ఈ పద్ధతిలో ఈరోజు ఆ స్పిరిచువాలిటీ పెట్టడంతో మన సబ్జెక్ట్ కొద్దిగా మారింది. సో డాక్టర్ కాదర్వల్లి గారు వారి టైం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ టేక్ మై ఇంతటితో ముగిస్తున్నాను. ఏమన్నా 1-2 క్వశ్చన్లు ఉన్నాయంటే లాస్ట్లో మనం తప్పకుండా వాటిని చేసుకోవచ్చు. అనేక మంది మనం వారికి టైం చాలా ప్రీషియస్ టైం. సో ఐ టేక్ లీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.